హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటున్నాం కదా నాన్న. ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో 3rd క్వశ్చన్ నిన్నటి వీడియోలో నేర్చుకున్నాం. ఈరోజు 4-5 క్వశ్చన్స్ నేర్చుకుందాం నాన్న. 4th క్వశ్చన్ చూడండి. దొంగలు పెద్దమ్మను ఏమని చెప్పి బెదిరించారు? దొంగలు, మేము నలుగురుము వచ్చి అడిగితేనే సొమ్ము ఇవ్వమని ముందుగా చెప్పాం. నువ్వు ఒక్కడివే ఇచ్చావు, ఒప్పందాన్ని పాటించలేదు. నువ్వు ఒక్కడికే ఇచ్చావు, ఒప్పందాన్ని పాటించలేదు. కాబట్టి ఆ సొమ్ము నువ్వే మాకు ఇవ్వాలి. నువ్వు ఆ సొమ్ము మాకు ఇవ్వకపోతే మేము రాజుగారికి తెలియజేస్తాం అని పెద్దమ్మను బెదిరించారు. చూడండి, దొంగలు పెద్దమ్మను ఏమని బెదిరించారంట? మేము నలుగురం వచ్చి అడిగితేనే సొమ్ము ఇవ్వమని ముందుగానే నీకు చెప్పాం కదా, కానీ నువ్వు ఒక్కడికే ఇచ్చేసావు, ఒప్పందాన్ని పాటించలేదు. కాబట్టి ఆ సొమ్ము నువ్వు మాకు ఇవ్వాలి, నువ్వే మాకు ఆ సొమ్ము ఇవ్వాలి. నువ్వు ఆ సొమ్ము మాకు ఇవ్వకపోతే మేము రాజుగారికి తెలియజేస్తామని పెద్దమ్మని బెదిరించారు. 5th క్వశ్చన్ చూడండి. రాజు ఏమని తీర్పు చెప్పాడు? రాజు ఏమని తీర్పు చెప్పాడు? మీరిప్పుడు ముగ్గురు వచ్చి అడిగితే ఎలా ఇస్తుంది? వెళ్ళి 4వ వాడిని తీసుకురండి. నలుగురు వచ్చి అడగండి. పెద్దమ్మ చేత డబ్బు నేను ఇప్పిస్తాను. ఈలోపు డబ్బు కోసం పెద్దమ్మను ఇబ్బంది పెడితే సహించను అని రాజు తీర్పు చెప్పాడు. చూడండి, మీరు ఇప్పుడు ముగ్గురే వచ్చి అడిగారు కదా, కానీ మీరు నలుగురు వచ్చి అడిగితేనే ఇమ్మని చెప్పారు. కాబట్టి వెళ్ళి 4వ వాడిని తీసుకురండి. నలుగురు వచ్చి అడగండి. పెద్దమ్మ చేత డబ్బు నేను ఇప్పిస్తాను. ఈలోపు డబ్బు కోసం పెద్దమ్మను ఇబ్బంది పెడితే సహించను అని చెప్పి రాజు తీర్పు చెప్పాడు. చూడండి, ఇక్కడ ఈరోజు 4-5 క్వశ్చన్స్ చదువుకుంటే మనకి ఈ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోవచ్చు నాన్న. చూడండి, 4th క్వశ్చన్ 5th క్వశ్చన్. 4th క్వశ్చన్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి 1 లైన్లు ఇచ్చేసి 5th క్వశ్చన్ రాయాలి నాన్న. 2 క్వశ్చన్స్ కూడా అర్థం చేసుకుని చదివి నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ నోట్బుక్లో రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.